ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దీనికి మీరేమంటారు? లేదు, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయని మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ. ఇప్పుడు సర్వేలు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ 2018లో ఎంత వచ్చినాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది మీరే చెప్తున్నారు. మేమే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో చెప్తే మీరు చెప్పట్లేదు. అదే ప్రజల నాడి, అక్కడ ప్రజాభిప్రాయాలు సేకరించి ఒక ఎగ్జిట్ పోలో ఒక్కళ్ళు చెప్పింది కాదు కదా. ఈ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వివిధ ఛానల్స్ చెప్తున్నాయి. వాటిని మనం వక్రీకరించి 1-2 ఛానల్ని, 1-2 సర్వేలను వక్రీకరించుతాం. కానీ సరే, ఇప్పుడు సార్ చెప్పినట్టే మనం 24 గంటల్లో చూడబోతున్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో వస్తుంది. దాని ప్రభావం ఇందాక చెప్పారు 4 రాష్ట్రాల్లో ఎందుకు వచ్చిందంటే, ఆటోమేటిక్గా కేంద్రంలో అధికార పార్టీ ఉన్నప్పుడు దాని ప్రలోభాలు అయితే ఇంకొకటి అయితే మధ్యాంతర ఎలక్షన్లు జరిగినప్పుడు ఏ స్టేట్ అయినా వాళ్ళకే మొగ్గు చూపుతారు. అదేదో గొప్పగా భావించాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంక్ కలిగిన పార్టీ ఏదైనా ఉన్నదంటే హస్తం గుర్తు మీద, హస్తం మ్యాంటర్ మీద ఉన్న ఏకైక హైయెస్ట్ ఓటింగ్ గల పార్టీ ఏదంటే కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ పార్టీ సీతారామన్ చిన్న క్లారిఫికేషన్. మీరు రన్నింగ్ చేస్తున్న ప్రభుత్వంలో మీ రాష్ట్రంలో మీరు గెలవట్లేదే. ఇక్కడ ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ. ఇక్కడ ఎట్లా మీరు కాంగ్రెస్ గెయిన్ అవుతుంది, బీజేపీ ఎట్లా ఓడిపోతుంది అనుకుంటున్నారే? నరేంద్ర మోడీ గారి ఆవాజ్ దేశం అంతా నడుస్తుంది, రాష్ట్రాలలో నడుస్తుంది. ఒక నిమిషం అన్న, ముస్లింలు, క్రిస్టియన్స్ ఉన్న రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ చేసి జెండా ఊపి ప్రభుత్వాన్ని తీసుకొస్తుంది. కర్ణాటక ప్రభుత్వంలో మీరు ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మీకు ఢిల్లీలో లీడర్ లేరు, గల్లీ లీడర్ లేరు. ఎందుకు మీరు ఈ పాటికాల గంటల్లో? మాకైతే నిన్నటి విచిత్రం అవుతుంది మా అందరికి. మీరు ఉన్న ప్రభుత్వం మీ చెల్లారు ఓడగొట్టుకున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం మీరు ఎట్లా తీసుకోవద్దురే? మీ ప్రభుత్వం కాదన్నది కర్ణాటక కొన్ని సంవత్సరాలు ఏలిందన్న కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో గతగా మీరు కాంగ్రెస్ పార్టీ ఏలిందన్న సంగతి అన్ని రాష్ట్రాలు ఏలింది, ఇక్కడ కూడా ఏలింది, చాలా వరకు ఏలింది. ఇలా చాలా దేశానికి కూడా చాలా అధోగత పనిచేసేసింది. చాలా ఎంత చేయాలంత అన్యాయం చేసింది దేశానికి. ఇలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు కాంగ్రెస్. భారతదేశం క్షేమంగా ఉందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చేసుకుని నిద్రపోతుందంటే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల ఇలా భారతదేశము సురక్షంగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. మనం ఇద్దరం లీడర్లం కాదు, ప్రజలు అనుకుంటున్నారు. కాశ్మీర్ లాంటి రాజనాథ్ శ్రీహరి గారు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. శ్రీహరి గారు చెప్పండి. అన్న ఇద్దరు వినండి, శ్రీరాములు గారు సీనన్న ఇద్దరు. నమస్తే అన్న, ఇద్దరు వినాలి. ఒకటి, శ్రీరాములు గారు మీరు మాత్రం కొంత తొందరపడుతున్నారు. శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే, గతంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అందరిని కొనుక్కొని మా 2 స్థానాలు వచ్చినట్టు కూడా ముఖ్యమంత్రి అయ్యాము డబ్బుతోని. రేపు మాకు ఇక్కడ 20 కాదు 50 స్థానాలు కాదు, రేపు మాకు నిజంగా మా బీజేపీకి 10 స్థానాలు వచ్చినా కర్ణాటకలో మా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది, కేంద్ర బలం ఉంది, కేంద్ర సపోర్ట్ ఉంది. కాబట్టి మా దగ్గర అవినీతి డబ్బు ఉంది. కాబట్టి మేము మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తారని వారి నమ్మకం అది చెప్తున్నారు శ్రీనివాస్ గారు. వాస్తవం కూడా రేపు జరగబోయేది అదే. ఎందుకంటే వారికి పార్టీ సంకేతాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఏమని, రేపు మీరు సంబరాలు జరుపుకోండి నాయన, మేము ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేలు అందరినీ ఉంటున్నాము, పెద్ద లెక్కేం కాదు. గోవాలో మనకు 2 సీట్లు వచ్చినప్పుడే మనం కేంద్రంలో మనం గోవా గవర్నమెంట్ నే పాలించాము, మన రాష్ట్రం బీజేపీ ఉందని వారు చెప్పేది కూడా కరెక్టే. కనుక మీరు కొంచెం కాంగ్రెస్ వీళ్ళు జాగ్రత్తగా ఉండి మీరు చేసుకోకపోతే వాస్తవం కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది నిజం అవుతుంది. కనుక మీరు గ్రహించి మీరు హంగు అనేది వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండి మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోకుండా చూసుకోండి. అదే కాక ఒకటి చెప్తున్నాను, మొన్న ఏదైతే ఎలక్షన్ లో బిఫోర్ బీజేపీ కొత్తగా యూత్ అయి ఒక సుమారు 10 లక్షల ఓట్లు ఓన్లీ యూత్ బీజేపీకి ఏవైతే ఓట్ బ్యాంక్ కావాలో వాళ్ళనే కొత్తగా ఓట్లు మరి చేయించడం జరిగింది. ఆ 10 లక్షల ఓట్లే కీలకం మరి బీజేపీకి అవుతుంది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కొన్ని వీకర్ సెక్షన్ దగ్గర, కొన్ని స్లమ్స్ లో, కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా సుమారు 20 లక్షల ఓట్లు మాత్రం జర్దాబరి వాళ్ళు కూడా కొత్త ఓట్లు చేయడం జరిగింది. ఈ 2 ద్వారానే మరి 2 పార్టీ రోజు జేడీని పార్టీని కొంచెం దానికి పైకి అధిగమించి
మరి ఈ రోజు మెరుగ్గా 2 రేపు ఫస్ట్ సెకండ్ స్థానాల్లో సర్వేలో చెప్పాయి. ఈ సర్వేలలో వచ్చే రిజల్ట్ ఎంతున్నా కానీ పైసల ప్రభావంతోనే రేపు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కొనే ఆలోచనలో ఉందని దీన్ని బట్టి నాకు అర్థమైంది. అన్న మీరు విశ్లేషించింది కొంత కానీ భారతీయ జనతా పార్టీ డబ్బులు పెట్టి కొనడం లేకుంటే ఎమ్మెల్యేలు కొనంత అవసరం లేదన్న. నేను చెప్పేది అదే, మీకు అర్థం కావట్లేదు. మాకు అవసరమే లేదు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీకి మేము 80 నుంచి 90 సీట్లు వస్తాయని ఒక 4 రోజుల ముందు అనుకున్నాం. ఎప్పుడైతే వీళ్ళు కర్ణాటక ప్రజలను కించపరిచి, హనుమాన్ భక్తులను కించపరిచి, బజరంగ్ దళ్ మీద ఒక విచిత్రమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళ ఓటు శాతం వాళ్ళే తగ్గించుకున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే మేము వాళ్ళని వాస్తవానికి మాకు ప్రత్యర్థి అనుకున్నాం, కానీ వాళ్ళ ఓటు శాతం వాళ్ళు తగ్గించుకొని ఇవాళ వాళ్ళు మళ్ళీ గెలుస్తాం అనడం వాళ్ళకు కొంతవరకు అంటే వాళ్ళ దాని మీద వాళ్ళ మీద కర్ణాటక ఓట్ల మీద వీళ్ళ క్లారిటీ లేనట్టుంది. కానీ భారతీయ జనతా పార్టీ రేపు ఏ ఎమ్మెల్యేలు కొనే అవసరం లేదు, ఏ ఎమ్మెల్యేలతోటి మంత్రాలు జరగట్లేదు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసిండ్రు. ఇంకొక వాల్యుబుల్ పాయింట్ మీరు అన్నట్టు 10 నుంచి 12 లక్షల కొత్త ఓటర్లలో 80% నుంచి 90% మాకే పడ్డాయి ఓట్లు. ఎందుకంటే కొత్త ప్రజలు, కొత్త ఓటర్సు నరేంద్ర మోడీకి పాలన కోరుకుంటున్నారు. బీజేపీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇందాక చెప్పినా కన్నా డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. బాగా అబ్జర్వ్ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు. అల్టిమేట్ గా ఇప్పుడు రేపు తెలంగాణలో పడుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ కు ఒక నామమాత్రం 100కు లోపే వచ్చిన కాంగ్రెస్ కూడా ఇక్కడ పుట్టగతులు ఉండవు. అదే మీరు చెప్పేది ఏంది, అల్టిమేట్ గా ఇప్పుడు 50% పెరిగినటువంటి యువత ఓట్లపై మొత్తం కూడా 2 పార్టీలు ఫోకస్ చేసినాయి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు మొన్న పెట్టినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి యూత్ డిక్లరేషన్ బీజేపీ ఆకర్షిస్తా ఉంది. అంటే యూత్ పైన మొత్తం అల్టిమేట్ గా ఫోకస్ 50% ఓట్ల పైన బీజేపీ కాంగ్రెస్ అల్టిమేట్ గా మీరే చెప్తా ఉన్నారు. అంటే మీరు అందరు ఫోకస్ పెంచినట్టే కదా దీన్ని బట్టి. పెంచినామండి. నిరుద్యోగ పథకం ప్రతిపక్షంగా నిరుద్యోగ పథకం కొట్లాడుతున్నాం తెలంగాణలో. ఇన్ఫాక్ట్ అక్కడ పడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు చర్చిస్తలేదు, ఎందుకు మాట్లాడతలేదు? కేవలం టీఎస్పీఎస్సీ అనేటువంటి చర్చ మీద తీసుకొస్తున్నారు తప్ప దేశంలో మోడీ ఇస్తున్నటువంటి 1 కోటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధమైంది. దాంతో పాటు ప్రతి సంవత్సరం పెడతా అన్నటువంటి ఏది విద్యార్థులకు సంబంధించినటువంటి సెగ్మెంట్లు ఏవి, వీటన్నిటి గురించి బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? మరి అన్ని జాబులు ఇస్తూనే ఉన్నారు, 2 సెంట్రల్ జాబులు ఇస్తూ ఉన్నారు. కొన్ని స్టేట్ గవర్నమెంట్ల క్లారిటీ లేక ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల కొంచెం వర్క్ అక్కడక్కడ ఉద్యోగాలు జాప్యం జరుగుతుంది. కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబులు రావాల్సిన జాబులు షెడ్యూల్ ప్రకారం వస్తూనే ఉన్నాయి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లు కనీసం ఎగ్జామ్స్ పెట్టేసి వీళ్ళను యువతను ఆదుకోలేని పరిస్థితులు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నిందేయడం తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక ఒకసారి సీతారాములు గారు అన్న శ్రీనాన్న స్టేట్ గవర్నమెంట్ల మీద క్లారిటీ లేదంటారు. మీరున్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వచ్చు కదా ఉద్యోగాలు, మీరున్న రాష్ట్రాల్లో కూడా అంతే ఉన్నది కదా. బీజేపీ ఉన్న రాష్ట్రాల పరిస్థితి అలాగే ఇందాక అన్న శ్రీహరి అన్న చెప్పినట్టు వాళ్ళ ధైర్యం, బీజేపీ ధైర్యం ఏంటంటే ఎమ్మెల్యేలు కొంటామనే ధైర్యం తప్ప ప్రజల్లో లేదు. ఏ రాష్ట్రంలో ఇప్పుడు 4-5 రాష్ట్రాల్లో వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు కొన్నారు, ఎన్ని రాష్ట్రాలు అధికారంలోకి వచ్చి వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమని. ఎమ్మెల్యేలు కొనాల్సిన అవసరం లేదన్నా. శ్రీరాములను ఎమ్మెల్యేలు కొనే అవసరం లేదే. నరేంద్ర మోడీ గారి పరిపాలన, బీజేపీ పరిపాలన చూసి వస్తున్నారు. మీరు కొంటారు అని మీరు దానికి ట్యాగ్ లైన్ వేస్తున్నారు. మీరు కొంటారు ఒక ట్యాగ్ లైన్ వేస్తున్నారు. మీకు కొన్ని మీకు అలవాటు అయిపోయింది. కొనేది ప్రభుత్వం, బీజేపీ కాదు. నరేంద్ర మోడీ గారి పరిపాలన, వాళ్ళ ఆలోచన విధానం బాగుండి మా దగ్గర వాళ్ళు వస్తుంది తప్ప కొనే అవసరం మాకు లేనే లేదు. మీకు గతంలో మీరు కొనుడు అలవాటు ఉంది కాబట్టి మీరు ఊంటే కొనంటారు. కొనేది ఆ గ్రూప్ రాజకీయాలు భారతీయ జనతాకి అవసరమే లేదండి. మీకు తెలుసు ఆ విషయం, మీ మనసాక్షి తెలుసు. గ్రూప్ రాజకీయాలు మీ దాంట్లో ఉన్నాయి. ప్రతి పార్టీలో ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటేనే గ్రూప్ ఉంటాయి. ఇది మన జాతీయ పార్టీలో గ్రూపులు అనేవి కామన్ అన్న. అలాంటి గ్రూపులు పార్టీలో ఉండొచ్చు అండి. నేను పార్టీ వితిన్ ద పార్టీ అన్నట్టు, నేను వితిన్ ద పార్టీ కాదు. ఈ ఎమ్మెల్యే కొనుడు విషయంలో కానీ పార్టీ ఫిరాయించే విషయంలో చెప్తున్నాను. నేను అనేది పార్టీ ఫిరాయింపుకు భారతీయ ఎప్పుడు ప్రోత్సహించదు. రేపు కంప్లీట్ గా కూడా పార్టీ ఏ పార్టీ పద్ధతి లేకుండా ఒకవేళ మా పార్టీలోకి వచ్చినా కూడా రాజీనామా చేపిస్తాం, గెలిపించుకుంటాం. అంటే రాజీనామా చేసి మళ్ళీ ఈటల రాజేందర్ మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఒక ఎలక్షన్ తీసుకొచ్చడానికి అంత దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. అదే రాజీనామా ఎందుకు మరి మునుగోలు ఎందుకు వర్కౌట్ కాలేదండి? వర్కౌట్ కాలేదు. ఎంత మాత్రం అండి, 5-6 వేల ఓట్లతో ఓడిపోయిన మునుగోళ్ళ అన్లిమిటెడ్ భారతీయ జనతా పార్టీ గెలిచింది అక్కడ. 5-6 వేల ఓట్లు అంటారు. అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీ గెలిచింది అక్కడ.
అన్నా దబ్బడం పార్టీ సూదు పార్టీ వాళ్ళు కూడా వీళ్ళకి టీఆర్ఎస్ మద్దతు తీసుకొని వాళ్ళని కించపరిచిన ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉన్న సిపిఎం కూడా ఇవాళ కేసీఆర్ వాళ్ళని డబ్బులు పెట్టుకొని ఆడ ఆ 10,000 ఓట్లు వేయించుకున్నాడు. లేకుంటే ఆ సీటు భారతీయ జనతా పార్టీదే పక్కా. మీరు కూడా డబ్బులు పెట్టుకున్నారన్న, మీరు కూడా అదే డబ్బులు ఇచ్చారు. మీరేం తక్కువ ఇవ్వలే. బీఆర్ఎస్ ఎంత ఇచ్చారో మీరు అంత ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళే నిజాయితీగా డబ్బులు ఇవ్వకుండా ఉన్నదే కాంగ్రెస్ వాళ్ళే. అక్కడ మీరు అట్లే అదే కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తే అక్కడ కాంగ్రెస్ మీరు అట్లే ఉండండి. ప్రజలు కూడా అక్కడే ఉంస్తారు. ఇక మిమ్మల్ని ప్రజలు కూడా అక్కడే ఉంటున్నారు. అట్లేముండరన్న, మీరు డబ్బులతో కొంటా ఉండండి, మేము నిజాయితీగానే గెలుస్తాం. ఇప్పుడు కర్ణాటక రేపు తెలుస్తుంది కదా శ్రీనన్న, రేపు సాయంత్రం టయానికి మాట్లాడుకుందాం. నిజాయితీకి మారు పేరు భారతీయ జనతా పార్టీ. చిన్న పిల్లలనే చెప్తారు, చిన్న పిల్లలు కూడా ధర్మం కోసం 85% ఉన్న హిందువుల కోసం కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందుకే ఇవాళ 18 రాష్ట్రాలలో మీ ముఖ్యమంత్రులు ఉన్నారు. దగ్గర మేము ఎంతమంది దేశం అంతా పరిపాలిస్తున్నాం మీ అందరికీ తెలుసు. ఈ వచ్చే ఎలక్షన్ ఆ మాత్రం కూడా మొత్తం యావత్ దేశం అంతా భారతీయ జనతా పార్టీ పరిపాలించే రోజులు వస్తాయి. మొత్తం ఇండియా మొత్తం కాషాయం అవుతుంది ఏదో ఒక రోజు. అది మా ఆశ. మా నరేంద్ర మోడీ గారి ఒక కళ, అది అటల్ బిహారీ వాజ్పేయి గారి కళ. అది ఎన్నటికున్నా మొత్తం దేశం అంతా భారతీయ జనతా పార్టీ